'కలేజా' సినిమా థియేటర్స్‌లో ఎందుకు ఫ్లాప్ అయింది? ఎందుకు ఫ్లాప్ అయింది అంటే, మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ హై ఎక్స్‌పెక్టేషన్స్ బ్రో. ఎందుకంటే, 'మహేష్ బాబు' గారి సినిమా 3 ఇయర్స్ తర్వాత వచ్చింది. దట్ టు అనుష్క గారిది, మహేష్ బాబు గారిది ఫస్ట్ టైమ్ పెయిరింగ్. అండ్ అతడు కాంబో కూడా రిపీట్ అతడు అవుతుంది. కాంబో కూడా రిపీట్ అయింది. సో, ఇవన్నీ సినిమా మీద హైప్‌ని పెంచేసాయి గానీ, రిలీజ్ టైమ్‌కి వచ్చేసరికి ఆ ఎక్స్‌పెక్టేషన్ మ్యాచ్ చేయలేకపోయింది. యెస్. So what do you think is the reason for Kaleja failure in theaters, bro? Because Kaleja is never a failure. It's a Yeah. classic. Why is it a failure in theater? అంటే నేను అనుకోవడం మార్కెటింగ్ అండ్ కాంపిటీషన్ అనుకుంటున్నాను. రిలీజ్ ముందు అసలు ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయలేదు బ్రో సినిమాని. అంటే 'కలేజా' సినిమాలో అప్పటి వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చూడని చాలా ఎలిమెంట్స్, యూనిక్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. ఇట్స్ లైక్ న్యూ అండ్ యూనిక్ ప్లాట్ లైన్, మహేష్ బాబు గారి టైమింగ్ అండ్ దేవుడు కాన్సెప్ట్. And lot of subtext in the film. చాలా Exactly. subtext ఉన్నాయి బ్రో. ఎగ్జాక్ట్‌లీ. ఏ సినిమా అయినా సరే ఫస్ట్ ఆడియన్స్‌లోకి వెళ్ళేది ఒక టైటిల్‌తోనే. కరెక్ట్. 'కలేజా' అని ఒక పవర్‌ఫుల్ టైటిల్ పెట్టి మాస్ బొమ్మను ఎక్స్‌పెక్ట్ చేశారు ఆడియన్స్ అంతా. బట్ సినిమా అయితే మాస్ ఎంటర్‌టైనర్ కాదు బ్రో. కదా! సో, అండ్ ఈ సినిమాలో మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే టెర్రిఫిక్. బట్ ఇట్ వాస్ న్యూ టు ఆడియన్స్. కామెడీ టైమింగ్ సూపర్. బట్ ఇలాంటి ఒక వెర్షన్‌ని ఆడియన్స్ ఒకేసారి రిసీవ్ చేసుకోలేకపోయారు. అండ్ దేవుడు అనే కాన్సెప్ట్, త్రివిక్రమ్ గారు యాక్చువల్‌గా చెప్పాలనుకున్న దేవుడు కాన్సెప్ట్, ఇలాంటివన్నీ చాలా కొత్తగా అనిపించాయి ఒక్కసారిగా ఆడియన్స్‌కి.